ఏం చెప్తారు గతంలో మరి కేసీఆర్ పాలనను ఎట్లా డాక్టర్ ప్రతిభారావు గారు ఏమని వర్ణించారో చూశారు కదా. సో దీన్ని మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులు, తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. జై తెలంగాణ, నమస్తే. దశాబ్ద కాలము వికాసం, కాంగ్రెస్ పాలన విధ్వంసం. నాడైనా నేడైనా మీరే ఇందాక చెప్పారు, స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్. అయినప్పటికీ పేదలకు కూడు గూడు ఇచ్చేటువంటి పనిలో వెనుకబడి దాన్ని అదొక బూచిగా చూపించి పాలన కొనసాగించి ప్రజల ఓట్లు కొల్లగొట్టి పాలన జరిపినటువంటి కాంగ్రెస్ ప్రజల పక్షాన ఎన్నడూ లేదు. ముఖ్యంగా తెలంగాణను విధ్వంసం చేసింది కాంగ్రెస్. తెలంగాణ అట్టడుక్కుపోయే విధంగా, తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్రాన్ని చేసే విధంగా ఇక్కడ విధ్వంసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలకు అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా, ఆత్మాభిమానం లేకుండా ఉండే విధంగా పరాయి పాలన ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర రాయలసీమలను అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణను అధ్వాన స్థితిలో ఉంచుతూ, ఎస్ మేము కేసీఆర్ గారే ప్రశంసిస్తారు కొన్ని సందర్భాల్లో, వైఎస్ గారు ఆరోగ్యశ్రీ ఒకటి అలాగే మేము కొనసాగించినాం దశాబ్ద పాలనలో, అది ప్రజలకు మేలు కలిగిస్తా ఉన్నదని. మిగతా అనేక పథకాలు కదా దశాబ్ద కాలపు వీళ్ళు చర్చనంతా పక్కదారి పట్టించిరండి. జయరాం గారు గాని, ప్రతిభారావు గారు గాని చర్చను పక్క పట్టించారు. దశాబ్ద కాలపు అభివృద్ధిని, వికాసాన్ని చెప్పడానికి వాళ్ళకు నోట మాట రాదండి. ఎస్, జయరాం గారు చెప్పినట్టు నిజంగా మద్య నిషేధ విషయంలో మరి వాళ్ళ ప్రయత్నం ఏంది? మేమండి నాడు కాంగ్రెస్ పాలనలో ఈ సారాకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం, మద్య నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాం. ఎన్టీ రామారావు గారు సారానే కాదు మద్య నిషేధం చేసే వరకు పోరాటం కొనసాగింది, ఆయన హామీ ఇచ్చిడున్నాడు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం లేకుండా నేపాలు నిందలు నెట్టడం కాదండి. ఎంత మరి నాడు ఎంతుండే ఒక రెండింతలు మూడింతలు తెలంగాణ వచ్చిన తర్వాత పెరుగుతాం. మీరు అన్నట్టుగా ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగి తాగడం అది పెరిగితే దాన్ని ఏదో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పుగా, ఇప్పుడైతే ఊరూర బెల్ట్ షాపులు కాదండి, బెల్ట్ షాపులు తీసేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఊరూరా మద్య షాపులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ పాలన, కాంగ్రెస్ పాలన విధ్వంసం, బీఆర్ఎస్ పాలన వికాసం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొదటి ప్రయత్నంగా ఈ నేలకు, తెలంగాణ గడ్డకు ఏ రంగంలో అన్యాయం జరిగింది, నీళ్లు నిధులు తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టులు కడతారు, నీళ్ళు ఆంధ్రాకి తరలించుకుపోతారు. మీరు ఎగువనున్నారని చెప్తారు, మీకు మేము పల్లం ఉన్నాం, నీరు పల్లం ఎరుగు అని చెప్తారు. అటువంటిది మేము ఎత్తిపోతల ద్వారా, మొదటి పథకం ఏమో మిషన్ కాకతీయ, ఇక్కడ చెరువుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం, ఇక్కడ బోరు బావుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం. కాబట్టి మొదటి ప్రయారిటీగా చెరువుల్ని బాగు చేసుకునే విధంగా, మరి తాంబాలాగా అయినటువంటి చెరువుల్ని గంగాలాగా మార్చుకునే విధంగా మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడిక తీసి, ఇవాళ మొన్నటి వరదలకు అనేక చెరువులు గండ్లు పడేవి, అనేక చెరువులు తెగిపోయేవి, ఊళ్ళు మునిగిపోయేవి. ఆపిందంటే అది కేవలం మిషన్ కాకతీయతో చెరువు కట్టల నిర్మాణాన్ని పటిష్టం చేసుకున్నాం. అట్లా చెరువుల, ఇంకా బోరుబావుల ఆధారిత వ్యవసాయం. కరెంట్ ఉండదండి, కేవలం వైఎస్ గారు మొదలు పెట్టారు, 9 గంటలు ఉచిత విద్యుత్ అన్నారు, 6 గంటల వరకు పరిమితం చేసినారు. 6 గంటలతో ఏం పండుతుందండి? మేము పాటలు పాడుకున్నాం, ఏడ్చినాం, దొంగోలు వచ్చే కరెంటుకు కావలెట్లగాతు నేను వ్యవసాయం ఎట్ల చేతు, ఖాళీ కూలిన మోటారెత్తుక పట్న మేడ ఓదు నేను పైకా మేడదెత్తు. ఇది మా పరిస్థితి. తలాపున గోదావరి వాడుతుంది, మాకు నీళ్ళందవు. ఇట్లా ఉన్న పరిస్థితిలో మరి ప్రపంచమే గర్వించే విధంగా, ప్రపంచ రికార్డు స్థాయిలో కాళేశ్వరాన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతన్నకు వెన్నుదన్నుగా, మరి బోరుబావుల ఆధారిత వ్యవసాయం కదా, 24 గంటల కరెంట్ ఇచ్చుకొని, ఉచిత విద్యుత్తు 24 గంటలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇచ్చుకొని, అలాగే కేవలం విద్యుత్ ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇస్తే సరిపోదు, మరి పెట్టుబడి కావాలి. ఏ మేనిఫెస్టోలో పెట్టలేము, ఏ రైతన్న అడగలేడు, ఏ సంస్కరణవాది అడగలేడు. కేసీఆరే రైతులేంటి, వ్యవసాయం ఏంటి తెలిసినటువంటి వాడు, స్వయంగా వ్యవసాయదారుడు. కాబట్టి ఆయన రైతు బంధు ఇచ్చి
ఆర్థిక తోడ్పాటును అందించి వలసలను వాపస్ తీసుకొచ్చి అందరూ వ్యవసాయం చేసే విధంగా. ఇందాక వీళ్ళు అన్నారు మరి వ్యవసాయం చేసేది ఒకరు, భూ యజమాని ఒకరు అని. ఏం చెప్పినండి రేవంత్ రెడ్డి గారు? మేము కౌలు రైతుకి ఇస్తాం, రైతు కూలికి ఇస్తాం, రైతు బంధు కాదు భరోసా ఇస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తాం. అన్ని నీటి మూటలే కదండి, అన్ని అబద్ధాలే కదండి. అబద్ధాలు అంటే చేస్తూ ఉన్నారు కదండి. ఈ 23 నెలల పాలన విధ్వంసం. కేసీఆర్ గారి దశాబ్ద పాలన వికాసం ఒక్క రంగం కాదు కదా. నీటిపారుదల రంగము, విద్యుత్ శక్తి రంగము, విద్య, మౌలిక సదుపాయాలు విద్య అన్నారు. 1000కి పైగా గురుకులాలండి. ఇళ్లలో పిల్లల చదువులు ఎట్లా సాగినాయో, నేను 33 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఇళ్లలో పిల్లల ఎందుకు బడికి రాలేవంటే మోటార్ స్టార్ట్ చేయడానికి పోయినా, పాకంకు పోయినా, బర్రెల్ని కాయడానికి పోయినా, దుడ్డల్ని కాయడానికి పోయినా, ఇట్లా పిల్లలు చెప్పుకునే పరిస్థితి. తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉండి చదువులు అధ్వానమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో చదువుకు దగ్గరగా ఉండడానికి, పిల్లలు చదువుతూనే ఉండడానికి గురుకులాలను ఏర్పాటు చేసి బడుగులకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి పిల్లలు చదువుకునే విధంగా అవకాశాలు ఇచ్చి, అలాగే చదివిన పిల్లలు ఆ పాఠశాల వ్యవస్థ వరకే కాదు మరి కాలేజీ విద్యను అందించే విధంగా. అంతెందుకండి, ఆ వైద్య రంగం అభివృద్ధి చెందాలంటారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాం కదా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాం కదా. ఒక ఆసుపత్రుల నిర్వహణ ఎంత అద్భుతంగా సాగిందండి. ఎవరిని అడుగుతారు? ప్రసూతులన్నీ ఆడపిల్లలు, మహిళల ప్రసూతులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే విధంగా ఈ ప్రోత్సాహకాలు, వైద్యులకు ప్రోత్సాహకాలు ఇచ్చి మరి ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్లు జరగకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా ప్రోత్సహించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు మరి ఆడబిడ్డని కంటే 13,000, మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుంటే 12,000. ఓకే మేడం, మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే 50-60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన బాగుంది అని చెప్తున్నారు, అంతే కదా? రంగం కాదండి, నిర్మాణ రంగము, విద్య, వైద్యము, మౌలిక వసతుల సదుపాయము, నీటిపారుదల రంగము, ఒక్క రంగం అని కాకుండా సమస్త రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో చూస్తే తెలుస్తుంది కదా. తలసరి ఆదాయం వికాసం, అప్పుడు బీఆర్ఎస్ లో వికాసం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లో విధ్వంసం జరుగుతుంది అంటుండ్రు. ఓకే కదా? 23 నెలల్లో చేసింది చెప్పుకోవడానికి ఏముందండి? హైడ్రాతోని పేదల ఇల్లు కూల్చడమే కదా. ఇందిరమ్మ చెప్పింది పేదలకి గరీబీ హటావో. ఎన్నేళ్ళు గరీబీ హటావో అండి? 75 సంవత్సరాలు, 79వ స్వతంత్ర దినోత్సవంలో కూడా ఇంకా గరీబీ హటావో అనేటువంటి పాలన. 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో కూడా ఇంకా గరీబీ హటావోను నినాదమేనా? ఓకే మేడం. మౌనిక గారు, మీకు దీపావళి శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. సో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణలో మరి గతంలో వికాసం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం అని చెప్తున్నారు. ఇక